వీటిల్ని ఆదొండకాయలు అంటారు. ఇవి లోపల డొల్ల పైన తొక్క దళసరివి ఉంటాయి, అతి కమ్మగా ఉంటాయి. గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని ఆ నూనెలో ఆవాలు జీలకర్ర వేసుకోండి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకుని వేగుతూ ఉండగా నానబెట్టిన శనగపప్పు వేసుకోండి. వేసుకుని పసుపు వేసుకోండి. తర్వాత ఈ తరిగిన ముక్కలన్నీ వేయండి. బాగా కదుపుకున్న తర్వాత ఈ శనగపప్పు ఉడకడానికి, ఈ తొక్క దళసరి కాబట్టి అది ఉడకడానికి కాస్తంత నీళ్లు పోసుకోండి, ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువగా వేయండి, ఉప్పు దుళ్ళేస్తుంది. ఈ కాయ కూడా నీటి కాయ, అందుకని ఉప్పు దుళ్ళుతుంది. ఇందులో గింజలు మాత్రం, ఈ కూరలో గింజలు చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. ఆపై బాగా ఉడికిన తర్వాత కొబ్బరి వేయండి. కొబ్బరి వేసిన తర్వాత సంబారాల కారం అని ఉంటుంది మనకి, ఆ కారాన్ని వేసుకోండి. వేసుకుని బాగా మగ్గపెట్టండి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి, ఉప్పుడు పిండిలోకి, ఎర్రరవ్వ ఉప్మాలోకి అన్నింటిలోకి బాగుంటుంది. ఆపై సర్వ్ చేసుకోండి. ఉప్పు మాత్రం కొంచెం తగ్గించుకునే వేసుకోండి.